వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. ఉన్నత విద్యావంతుడు, ప్రముఖ ఆర్థికవేత్త, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించి వృద్ధి పథంలో నడిపి ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. దాదాపు 33 సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగిన మన్మోహన్ ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ అత్యంత కీలక సమయాల్లో సభకు హాజరై అందరిలోనూ స్ఫూర్తి నింపారు. దేశ ఆర్థిక రంగానికి మన్మోహన్ వేసిన బలమైన పునాదులు ఆయనను ఎన్నటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆర్థిక మంత్రిగా లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. దివంగత మాజీ పివి నరసింహారావు నేతృత్వంలోని ఆర్థిక సంస్కరణలను మన్మోహన్ పట్టాలెక్కించారు. ఆ తర్వాత కాలంలో 2004 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ఊహించని విధంగా విజయం సాధించడంతో పగ్గాలను మన్మోహన్ కు అప్పగించారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా కొనసాగారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేసిన మన్మోహన్ సింగ్ 1991 అక్టోబర్ 1 నుంచి 2019 జూన్ 14 వరకు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. అనంతరం 2019 ఆగస్టు 20న రాజస్థాన్ నుంచి మళ్లీ రాజ్యసభకు ఎన్నికై ఈ ఏడాది ఏప్రిల్ 3 వరకు కొనసాగారు. ఆక్స్ఫర్డ్లో విద్యాభ్యాసం అనంతరం పంజాబ్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అధ్యాపకుడిగా పనిచేశారు. 1971లో కేంద్ర వాణిజ్య శాఖ ఆర్థిక సలహాదారుగా నియమితులై ఆ తర్వాత ఆర్థిక శాఖకు ప్రధాన సలహాదారు అయ్యారు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్గా, ప్రధాన మంత్రికి సలహాదారుగా, యూజీసీ చైర్మన్గా బహుముఖమైన సేవలందించారు మన్మోహన్ సింగ్.